పాత నిబంధనలో 39 పుస్తకాల్లో 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలు, అంటే తక్కువ విషయాలు రాసింది. ఓకే, సో హోషేయ గ్రంథం మీ అందరికీ తెలుసు. మరి ఇశ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధనలో వారు ఉన్నారు. మామూలు విగ్రహారాధన కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చుట్టుపక్కల ఉన్న దేశస్తుల అన్ని విగ్రహాలు తెచ్చుకుని భారతదేశంలో పెట్టుకున్నారు. ఓకే, మరి ఇశ్రాయేల్కి పైగా 2 పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఒకటేమో సమరియా, ఇంకోటేమో బేతేల్. ఒకటేమో సమరియా, ఇంకొకటేమో బేతేల్. బేతేల్లో భయంకరమైన విగ్రహారాధన ఇశ్రాయేలు చేశారు. సమరియానేమో ఒక రాజధానిగా చేసుకుని అక్కడ భయంకర పాపం వారు చేశారు. 9వ అధ్యాయం మనం చదువుకుందాము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎందుకంటే ఈ హోషేయ గ్రంథం యొక్క ఎండింగ్ ఎలాగా ఉంది అంటే, ఎండింగ్ అశ్షూరులు వచ్చి ఇశ్రాయేలీయులని క్యాప్చర్ చేసేసారు, చెరలోనికి వారు తీసుకెళ్ళిపోయారు. ఈ యొక్క పుస్తకం అవగానే 9వ అధ్యాయము 7వ వచనం, శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. శిక్షా దినములు వచ్చేయున్నవి. వాస్తవానికి ఎందుకంటే ఇశ్రాయేలుకి దేవుడు ఫస్ట్ ప్రవక్తని ఆమోసుని పంపించాడు, అస్సలు లెక్క చేయలేం. దాని తర్వాత హోషేయను పంపించాడు, సేమ్ వారు కూడా హోషేయను కూడా వారు లెక్క చేయలేరు. తర్వాత 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 17వ వచనాన్ని, వారు నా దేవుని మాటలు నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను, వారు దేశము విడిచి అన్య జనులలో తిరుగుదురు. దాదాపు 215 సంవత్సరాలు దేశం వదిలి వారు తిరుగుతారు. గమనించండి, ఇశ్రాయేలుకి ల్యాండ్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఈరోజు ప్రపంచంలో 3వ యుద్ధం కనుక స్టార్ట్ అయితే కనుక బహుశా ఈ కారణం చేతనే ప్రపంచంలో 3rd వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో 3rd వరల్డ్ వార్ రావడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు కేంద్రీకృతంగానే జరుగుతుంది. అది కూడా దేనికి సెంటర్గా ఉంటుంది అంటే ఈ ల్యాండ్కే సెంటర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు టైం దొరికితే బీబీసీలో ఇశ్రాయేల్ యొక్క వక్తలను, అరబ్ పాలస్తీనా వక్తల యొక్క డిబేట్స్ జరుగుతాయి ల్యాండ్ గురించి. మీరు చూడండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ల్యాండ్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని గురించే నెక్స్ట్ 3rd వరల్డ్ వార్ వచ్చేది. దేవుడు ఆ ల్యాండ్ ఎంత కాంట్రవర్షియల్గా మారిందో బైబిల్ గ్రంథాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు వారితో అన్న మాట చూడండి, 17వ వచనంలో, వారు నా దేవుని మాటలను ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించాను, వారిని విడిచిపెట్టాను. ఇశ్రాయేలుని దేవుడు విడిచిపెట్టాడు అనగానే జరిగే కాన్సెప్ట్ ఏంటంటే వారు దేశం విడిచి అన్య జనులలో తిరుగుదురు. ఇశ్రాయేలు దాదాపు మరి 200 పైచిలుకు సంవత్సరాలు వారు ఆ దేశము ఈ దేశం పట్టి వారు తిరుగుతూనే ఉన్నారు. మరలా ఎప్పుడో వచ్చారు, మళ్ళా డిస్పర్స్ అయిపోయారు. మన దేశానికి నిన్న August 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇండిపెండెన్స్ వచ్చి? 80 years అయింది కదా. ఇస్రాయల్ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 79 years అయింది. ఎన్ని ఇయర్స్? సో వాళ్ళకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? 1948లో వారికి వచ్చింది. 7లో మనకు వస్తే 8లో వారికి స్వతంత్రం వచ్చింది. గమనించండి. తర్వాత 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 2వ వచనం, వారి మనసు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. దేవుడు చెప్పేశాడా త్వరలోనే వారు శిక్ష నొందుతారని? సో ఎవరు వచ్చి వారిని తీసుకువెళ్ళిపోయారు బానిసత్వంలోకి, చెరలోకి? ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోయారండి? అశ్షూరులు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోయారు? అశ్షూరులు, అస్సిరియన్స్ అంటే సిరియా ప్రాంతం వారు వచ్చి వారిని చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమని రాయబడిందో చూడండి, యెహోవా వారి బలిపీఠములను తుత్తినీయులుగా చేయును. ఏ బలిపీఠాలు? 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏ బలిపీఠాలు తెలుస్తుంది మీకు? లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటుని, నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చును. బయటికి తెచ్చి ఏం చేశారు?
పిల్లలను బలి అర్పించారు. బయట తీసుకొచ్చి ఏం చేశారు? పిల్లలను బలి. సో బలిపీఠములను నేను విరగ్గొట్టను, తుత్తినీలుగా చేయను అంటే అర్థం ఏంటంటే, ఏ బలిపీఠాలు అవి? రోజుల బిడ్డలను అర్పించబడే బలిపీఠాలు. ఓకేనండి. బయలుదేవతకి, అష్టారోతు దేవతకి, మొలెక్కు దేవతకి. తర్వాత 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. షోమ్రోను నాశనమగును, దాని రాజు నేలలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును. దయచేసి గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ పట్టణం. అది షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక పట్టణం. ఎందులో కొట్టుకుపోతారంట? ఏ నెలయ్యి? దాని రాజు నీళ్ళలో కొట్టుకొని పోవు నురగతో. ఇంకో మాటలో చెప్పాలంటే అది టాయిలెట్ గురించి మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా గడాఫీని ఎక్కడ పెట్టి కాల్ చంపారో? ఈజిప్ట్కి, లిబియాకి చెందిన మొమ్మర్ గడాఫీ ఎక్కడ చనిపోయాడు? గోల్డ్ విమానము, గోల్డ్ ప్లేటు, గోల్డ్ కారుతో తిరిగాడు అతను లైఫ్ లాంగ్. లిబియాలో ఆయిల్ ఉంది. అయితే లిబియా ప్రెసిడెంట్, అతను ప్రెసిడెంట్ అంటే మోనార్క్ లాంటి ప్రెసిడెంట్, నార్త్ కొరియా కిమ్ లాగా. అతను ఎక్కడ చనిపోయాడు తెలుసండి? ఈ డైడ్ ఇన్ సెప్టిక్ ట్యాంక్లో ఆయన చనిపోయాడు. అక్కడ దాక్కున్నాడు, రన్నింగ్ అవే, పారిపోతూ. ఇక్కడ చూడండి, షోమ్రోను నాశనమగును, ఇశ్రాయేలు పట్టణము, దాని రాజు ఎక్కడ పడిపోతాడో తెలుసా? నేలలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును. ఎలాంటి దుస్థితి వచ్చింది చూడండి. దాక్కుంటూ అందులోంచి దాక్కున్నాడు. చివరికి హీ హిడ్ హిమ్సెల్ఫ్ దేర్. దీనికి గల కారణం ఏంటి తెలుసా? విగ్రహారాధన దేవునికి అత్యంత హేయమైనది. ఆ రాజుకి ఎట్లాంటి పరిస్థితిని చూడండి. వాస్తవానికి ఇశ్రాయేలుకి ప్రతి రాజు యేసు ప్రభు యొక్క రిప్రజెంటేషన్. యేసు ప్రభు వారికి జ్ఞానులు ఏ బహుమతి అర్పించారు? బంగారం, సాంబ్రాణి. బంగారం ఏమో రాజుని సూచిస్తూ ఉంది, సాంబ్రాన్ని యాజకుని సూచిస్తూ ఉంది, బోలము ప్రవక్తని సూచిస్తూ ఉంది. పాత్ర మొదలు కనిపించేది వీళ్ళు ముగ్గురే. రాజు కనిపిస్తాడు, యాజకులు కనిపిస్తారు, ప్రధాన యాజకులు, తర్వాత ప్రవక్తలు మనకు కనిపిస్తారు. అయితే రాజు ఎక్కడ కొట్టుకుపోయాడు? నురగలో కొట్టుకుపోయాడు. దేవుడు అతనికి ఎట్లాంటి స్థానాన్ని ఇచ్చాడు? యేసు ప్రభు యొక్క స్థానాన్ని అతనికి ఇస్తే తన ప్రజలు నడిపించడానికి అతను చేసిన కార్యం ఏంటో ఒకసారి మీరు చూడండి. తర్వాత 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయం 14వ వచనం చదువుతారండి. 10వ అధ్యాయం 14వ వచనం. నీ జనుల మీదకి అల్లరి వచ్చును, షల్మాను యుద్ధము చేసి ప్రాకారము గల నీ పట్టణములన్నీ పాడగును, పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. అంటే యుద్ధం ఓడిపోయిన తర్వాత జరిగేది అది. యుద్ధం ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారండి? వారందరినీ బాడీలని ఒకదాని మీద ఒకటి వేసి కాల్ చేస్తారు, డిసీజెస్ రాకుండా. యుద్ధంలో ఏం చేస్తారో తెలుసండి? బాడీస్ అన్నీ కూడా ఒక గొయ్యిలో, పెద్ద గొయ్యి తీసి ఈ డెడ్ బాడీస్ అన్నీ కూడా గొయ్యిలో వేసేసి కాల్ చేస్తారు. ఎందుకు కాల్ చేస్తారు? డిసీజెస్ ఏమీ కూడా స్ప్రెడ్ అవ్వకుండా. అందుకని ఇక్కడ అదంటున్నారు. ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ప్రాకారములు గల పట్టణములు అన్నీ పాడుగును, పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. సో దేవుడు లిటరల్గా ఏం జరగబోతుందో చెప్పినప్పటికీ వీళ్ళ మారలా. ఏమి జరగబోతుందో చెప్పినప్పటికైనా సరే వీళ్ళు ఏం చేయాలి? అయ్యో బాబోయ్, ఇంకా నినివే పట్టణం చాలా బెటర్. యోనా టైంలో యోనా వెళ్ళి వారికి ప్రకటించగానే వెంటనే వారందరూ మారిపోయారు. చాలా సందర్భాల్లో మనం కూడా అంతే కదా. ఎన్నిసార్లు చెప్పినా కూడా దేవుని వాక్యం చేత ఎంతగా హెచ్చరించబడుతున్నప్పటికీ కూడాను దెబ్బలు తినేస్తాం కానీ, నష్టాలు పొందేస్తాం కానీ, కష్టాలు పొందేస్తాం కానీ మారటానికి మాత్రం మనం హృదయం వంగదు. చూసారా, దేవుడు ఈ వాక్యాన్ని మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. విచారకరంగా ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ ఎండింగ్ని మనం ఇక్కడ చూస్తాం. మనం ఎందుకు సాడ్ ఎండింగ్ మనం చూస్తాము అంటే, చివరికి ఇశ్రాయేలు దేవుడు చెప్పినట్టుగానే ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోనికి వెళ్ళిపోయారు. దయచేసి గమనించండి, దేవుడు చెరలో నుంచి బయటికి వచ్చే మార్గాన్ని మనకిచ్చాడు. యూ కెన్ చూస్. నేను విధేయత చూపించి చెరలో నుంచి బయటికి వస్తానా, లేకపోతే నేను అవిధేయతను చూపించి చెరలోనే ఉండిపోతానా? బ్లెస్సింగ్ ఇస్ ఒబీడియన్స్.
డిసొబీడియన్స్ ఈజ్ కర్సింగ్. అది శాపానికి తీసుకొస్తుంది. గమనించండి, ఒకటే మాట, ఇశ్రాయేలీలు చాలా సంబరపడ్డారు కానాను దేశానికి వెళ్ళటానికి. చాలా 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 సంబరపడ్డారు. మేము వెళ్ళిపోతున్నాం, మా అబ్రహాము మా పితరుల భూమికి మేము మరలా తిరిగి వెళ్ళిపోతున్నాం. కానీ విచారకరంగా ఎవ్వరు వెళ్ళలేదు, యెహోషువ కాలేబు తప్ప. ఎందుకంటే వారు అవిధేతలై దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి జీవించారు. ఈరోజు మీరు కూడా మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి. దేవుడు నన్ను వాడుకోవాలి అంటే ఆయన రాజ్యంలో నేను విధేయత చూపించి ఉండాలా? ఆయన రాజ్యంలో ఆయన పనిలో నన్ను వాడుకోవాలి అంటే నేను అవిధేయత చూపిస్తూ జీవిస్తానా? దేవుని వాక్యానికి నేను విధేయత చూపిస్తున్నానా, అవిధేయత చూపిస్తున్నానా? నా జీవితంలో ఏముంది? ఒబీడియన్స్ ఆర్ డిసొబీడియన్స్? తెలుసుండి నేను అవిధేయత చూపిస్తున్నానా? దేవుడు నా హృదయాన్ని గద్దిస్తున్నప్పటికీ కూడాను అవిధేయత చూపిస్తున్నానా? అది నష్టము అని తెలిసి కూడా అందులోకి వెళ్తున్నానా? అవిధేయత చూపిస్తున్నానా? నేను మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన అంశం ఏంటంటే, మన పక్షం ఆయన పోరాడుతున్నాడు. అన్ఫెయిత్ఫుల్ అయినప్పటికీ కూడా మనకి ఆయన ఫెయిత్ఫుల్గా ఉంటున్నాడు. ఆయన మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, అవిధేయత చూపించి ఇశ్రాయేలు వలె కానాను దేశం లాంటి బ్లెస్సింగ్లోకి మనం వెళ్లకుండా ఉంటామా, లేక విధేయత మనం చూపిస్తామా?